హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క మ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో మనం 34th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకి 34th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకి బైనరీ ట్రీ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకేనా. సో మనకొచ్చేవంటే బైనరీ ట్రీ అనేది ఇస్తే దాంట్లో మనం వచ్చేవంటే లెవెల్ ఆర్డర్‌లో మనం ట్రావర్సల్ అనేది చేయాలి. అంటే నార్మల్‌గా చెప్పాలంటే మనకొచ్చేవంటే బీఎఫ్ఎస్. ఓకేనా. సో ఈ బీఎఫ్ఎస్ అప్రోచ్‌లో మనం వచ్చేవంటే ఏ విధంగా మనం ట్రావర్సల్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది సేమ్ ట్రీ అనేది తీసుకున్నాం. సో ఈ ట్రీలో మనకొచ్చేవంటే మనకి అవుట్‌పుట్ అనేది ఏం రావాలంటే మనకి ఇది ఒక లిస్ట్‌గా. సో కాబట్టి మనకొచ్చేవంటే ఇది ఒక లిస్ట్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఈ లెవెల్‌లో ఉన్నవన్నీ ఒక లిస్ట్. సో మనకొచ్చేవంటే 9, 20. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఈ లెవెల్‌లో ఉన్నవన్నీ ఒక లిస్ట్. ఇట్ మీన్స్ 15, 7. సో మనకు టోటల్‌గా చూసినట్లయితే మనకొచ్చేవంటే సో మనం దీన్ని ఒక లిస్ట్‌గా మనం వచ్చేవంటే రిటర్న్ అనేది చేయాలి. సో మనం డయాగ్రామాటికల్ పరంగా మనకి క్లియర్‌గా చూడొచ్చు. 3, 9, 20, 15, 7. సేమ్ లైక్ మనకి 3, 9, 20, 15, 7. సో ఈ విధంగా మనం రిటర్న్ అనేది చేయాలి. సో దీన్ని నార్మల్‌గా మనం వచ్చేవంటే బీఎఫ్ఎస్ అనేది అప్రోచ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకొచ్చేవంటే ఫస్ట్ మనం వచ్చేవంటే ఫస్ట్ లెవెల్ ఉన్నదాన్ని విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకంటే సెకండ్ లెవెల్‌లో ఉన్న అన్ని దాన్ని విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే థర్డ్ లెవెల్‌లో ఉన్న అన్ని దాన్ని విజిట్ చేస్తున్నాం. ఓకేనా. బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటాం దీన్ని. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మనం ప్రోగ్రామాటికల్‌గా సాల్వ్ చేయాలి. ఓకేనా. అనే దాని గురించి మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో దీనికోసం మనం వచ్చేవంటే మనం నార్మల్‌గా క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఓకేనా. క్యూ అంటే మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మనకొచ్చేవంటే క్యూ అనేది మనకొచ్చేవంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఓకేనా. ఏదైతే మనం ఫస్ట్ ఇన్ చేస్తామో అది మనకి ఫస్ట్‌లో ఔట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇన్ అయ్యేది మనకొచ్చేవంటే ఫస్ట్ ఔట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేవంటే ఇక్కడ మనం వచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి క్యూ అని అనుకుందాం. ఓకేనా. సో ఈ క్యూలో మనకొచ్చేవంటే ఏదైతే మనం ఫస్ట్ యాడ్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఈ క్యూలో మనకొచ్చేవంటే ఫస్ట్ 3 అనేది యాడ్ చేసినామనుకో. ఫస్ట్ 3 అనేది రిమూవ్ అనేది అవుతుంది. అంతే కదా! సో ఇలా మనం వచ్చేవంటే క్యూ అనేది యూజ్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో అది ఏ విధంగా అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేవంటే మనం ఒక క్యూలో మనం వచ్చేవంటే ఫస్ట్ లెవెల్‌లో మనకిదొచ్చి మనకి రూట్ కదా! సో రూట్‌లో ఉండేదాన్ని మనం వచ్చేవంటే క్యూలో యాడ్ అనేది చేసేస్తాం. సో మనకి క్యూలో యాడ్ చేసినప్పుడు మనకి రూట్‌లో వచ్చి మనకొచ్చేంటే క్యూ అంటే మన యొక్క క్యూలో వచ్చి మనకొచ్చేవంటే జస్ట్ 3 మాత్రమే ఉంటుంది. సో దీని యొక్క లెంత్ ఎంత మనకి 1. ఓకేనా. సో మనం ఇంటర్నల్‌గా వచ్చి మనకొచ్చేవంటే ఈ క్యూ అనేది మనకొచ్చేవంటే ఎంప్టీ కానంత వరకు వైల్ మనం వచ్చేవంటే క్యూ నాట్ ఈక్వల్ టు ఎంప్టీ. సో క్యూ ఎంప్టీ కానంత వరకు మనం వచ్చేవంటే దీన్ని ఇటరేట్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇక్కడ మనం ఆల్రెడీ క్యూలో యాడ్ చేసినాం. క్యూలో ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంటర్నల్‌గా మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే క్యూలో ఉండేది మనం పాప్ చేస్తే మనకొచ్చేవంటే నార్మల్‌గా మనం రిమూవ్ చేస్తే మనకొచ్చేవంటే మనకేమొస్తుంది ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఏమొస్తుందంటే మనకిప్పుడు 3 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ 3ని మనం వచ్చేవంటే ఒక లిస్ట్‌లో యాడ్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఈ 3కున్న లెఫ్ట్, రైట్ ఉంటాయి కదా! సో ఈ లెఫ్ట్, రైట్‌ని మనం వచ్చేవంటే మళ్ళీ క్యూలో యాడ్ అనేది చేసేస్తాం. సో ఇక్కడ మనం ఇప్పుడు మనకొచ్చేవంటే 3 అనేది మనకి రిమూవ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేవంటే 9, 20 అనేది యాడ్ అయింది. ఓకేనా. సో ఈ ఫర్ లూప్ అనేది మనం వచ్చేవంటే ఈ విధంగా యూజ్ చేసుకొని మనం వచ్చేవంటే సాల్వ్ అనేది చేసుకొని నెక్స్ట్ మనకి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చినప్పుడు ఈ యొక్క ఫర్ లూప్ ఒక లిస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఈ లిస్ట్‌లో ఉండేదాన్ని మనం ఒరిజినల్ లిస్ట్‌లో యాడ్ అనేది చేసేస్తాం. ఓకే. సో ఇది మనం ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ మనం లెవెల్ వైస్ మనం వచ్చేవంటే క్యూని యూజ్ చేసుకొని మనం వచ్చేవంటే సాల్వ్ అనేది చేస్తాం. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామాటికల్‌గా చూస్తూ నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చుకుందాం. ఓకే. సో సేమ్ మనకొచ్చేవంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే ఒకవేళ మనకొచ్చేవంటే లిస్ట్ అనేది నల్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ LIST లిస్ట్ అనేది మనకొచ్చేవంటే సేమ్ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మనం రిటర్న్ చేయాల్సిన టైప్ అనేది ఇది కదా! సో కాబట్టి మనకొచ్చేవంటే ఇక్కడ మనం వచ్చేవంటే ఆన్సర్ లిస్ట్. కిందకొచ్చేసిందా? ఓకే. ఇక్కడ మనకొచ్చేవంటే ఆన్సర్ లిస్ట్. సో ఆన్సర్ లిస్ట్. సో ఇక్కడ మనం వచ్చేవంటే న్యూ అర్రే లిస్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటాం. సో ఒక న్యూ అర్రే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేవంటే మనం వచ్చిన రూట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇఫ్ రూట్
డబుల్ ఈక్వల్ టు నల్. సో రూట్ అనేది నల్ అయితే మనకి దీంట్లో ఏం ఎలిమెంట్స్ అనేది లేదని కదా. సో మనం డైరెక్ట్గా మనం ఈ యొక్క అరే లిస్ట్ని మనం రిటర్న్ అనేది చేయొచ్చు. ఓకేనా, దట్ మీన్స్ ఆన్సర్ లిస్ట్. ఓకేనా, రిటర్న్ ఆన్సర్ లిస్ట్. ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు మనం వచ్చి ఎంటీని మనం రిటర్న్ అనేది చేస్తాం. ఒకవేళ మనకి ఎలిమెంట్ అనేది ఉంటే మనం ఒక క్యూ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో క్యూయుఈ. ఓకేనా, క్యూ మనకు వచ్చి మన క్యూ యొక్క టైప్ ఏమంటే మనకి ట్రీ నోడ్. ఓకేనా, సో ఎందుకంటే మనం నోడ్స్ని మనం దీంట్లో స్టోర్ అనేది చేస్తాం. ఓకే, సో క్యూయుఈ ఈక్వల్ టు న్యూ. సో మనం క్యూ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, లింక్డ్ లిస్ట్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్. ఇక్కడ నేను వచ్చి లింక్డ్ లిస్ట్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఎన్కేఈడి లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చి ఒక క్యూ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను వచ్చి ఈ క్యూలో నేను వచ్చి యాడ్ అనేది చేస్తున్నా. క్యూయుఈ. ఓకే, క్యూ డాట్ యాడ్ ఆఫ్. ఓకేనా, మనకి వచ్చి రూట్ని యాడ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చి క్యూలో మనకు వచ్చి రూట్ అనేది యాడ్ అయింది. సో కాబట్టి మనకు వచ్చి 3 అనేది యాడ్ అయింది. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చి నెక్స్ట్ నేను ఓకేనా వైల్. ఓకే, సో మనకు వచ్చి వైల్ కండిషన్ అనేది రాసుకుంటున్నా. సో ఏమంటే మనకి ఇక్కడ వైల్ మనకు వచ్చి మన యొక్క క్యూ క్యూ. ఓకేనా, మనకు వచ్చి క్యూ అనేది మనకు వచ్చి ఈజ్ ఎంపీటీవై. సో మనకి వచ్చి క్యూ అనేది మనకు వచ్చి నాట్ ఎంటీ అనేది ఉన్నప్పుడు మాత్రం మనకి ఈ లూప్ అనేది రన్ అవ్వాలి కదా. సో కాబట్టి ముందు నాట్ అనేది పెడుతున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి క్యూలో అనేది మనకు వచ్చి 3 అనేది ఉంది. ఓకేనా, క్యూలో 3 అనేది ఉంది కాబట్టి మనకి క్యూ అనేది ఎంటీ కాదు. కాబట్టి మనకు వచ్చి ఈ వైల్ లూప్ లోపల కండిషన్ అనేది వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి క్యూలో ఉండదాన్ని. ఓకే, మనం వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి క్యూలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ 1 మాత్రమే ఉంది. సో కాబట్టి సైజ్ ఈక్వల్ టు నేను వచ్చి క్యూ డాట్ మనకు వచ్చి దీని యొక్క సైజ్ అనేది మనం పాయింట్ అనేది చేద్దాం. సైజ్. ఓకే, సో మనకు వచ్చి క్యూ యొక్క సైజ్ అనేది రావడం అనేది జరిగింది ఇప్పుడు. ఓకే, సో ఈ యొక్క క్యూ యొక్క సైజులో మనకు వచ్చి ఫస్ట్ 3 అనేది ఉంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం రిటర్న్ చేయాల్సింది ఏమి లిస్ట్. ఓకేనా, అంటే మనం వచ్చి లిస్ట్ వైజ్ మనం రిటర్న్ చేయాలి ఇక్కడ మనకి. ఓకేనా, 3 అనేది ఒక లిస్ట్, ఇంకోటి మనకు వచ్చి 920 అనేది ఒక లిస్ట్, 15 7 అనేది ఒక లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనం ఎవ్రీ లెవెల్కి మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో కాబట్టి లిస్ట్. ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ ఇంటిజర్. ఓకే, ఇంటిజర్ మనకు వచ్చి ఇక్కడ మనకు వచ్చి లెవెల్ వైజ్ కాబట్టి లెవెల్ లిస్ట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ దీన్ని లెవెల్ లిస్ట్ ఈక్వల్ టు మనకు వచ్చి న్యూ అరే లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి లెవెల్ వైజ్ కోసం మనం వచ్చి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. సో ఫైనల్గా మనకు వచ్చి ఇక్కడ మనం ఉన్న ఎలిమెంట్స్ని మనం ఈ లిస్ట్లో యాడ్ చేసుకుని ఫైనల్గా మనం వచ్చి ఆన్సర్ లిస్ట్లో మనం ఈ లెవెల్ లిస్ట్ని యాడ్ అనేది చేస్తాం. ఆన్సర్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ లెవెల్ లిస్ట్. ఓకే, దీనికి ముందు మనం వచ్చి ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఏమంటే ఈ యొక్క 3 అనే దాన్ని మనం వచ్చి ఎలిమెంట్ అనేది తీసుకొని మనం వచ్చి మన యొక్క లెవెల్ లిస్ట్లో యాడ్ చేయాలి. దాంతోపాటు మనకు వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాటిని 920ని మనం వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ని మనం వచ్చి మన యొక్క క్యూలో యాడ్ అనేది చేయాలి. సో దానికోసం మనం వచ్చి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనం వచ్చి 0, ఐ లెస్ దెన్ మనకు వచ్చి సైజ్ అనేది తీసుకుంటాం. సైజ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి ఇక్కడ మనకి 3 అనేది ఉంది. సో ఈ 3 అనే దాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ వచ్చి ట్రీ నోడ్. ఓకే, మనకు వచ్చి కరెంట్ నోడ్ కాబట్టి ఇది వచ్చి మనకు వచ్చి సి నోడ్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా, సి నోడ్ అంటే కరెంట్ నోడ్ అని. సి నోడ్ ఈక్వల్ టు మనకు వచ్చి మన యొక్క క్యూలో ఉన్నదాన్ని మనం రిమూవ్ అనేది చేస్తాం. దట్ మీన్స్ క్యూయుఈయు. ఓకేనా, మనం ఇక్కడ రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే పోల్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో నార్మల్గా మనకు వచ్చి ఇక్కడ మనం పోల్ అనేది యూజ్ చేయాలి. ఆఫర్ పోల్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. ఒకవేళ మనకి యాడ్ చేయాలన్నప్పుడు మనం ఆఫర్ అనేది యూజ్ చేస్తాం, రిమూవ్ చేయాలన్నప్పుడు పోల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనకి ఇక్కడ నార్మల్గా యాడ్ అనే మెథడ్ కామన్గా వర్క్ అవుతుంది, లేదంటే మనకి ఇక్కడ పోల్కి బదులు మనం వచ్చి రిమూవ్ అనే మెథడ్ కూడా మనకి కామన్గా వర్క్ అనేది అవుతుంది. సో మనకు తెలిసిన మెథడ్ రిమూవ్ కాబట్టి అది
పోల్ అనేది కూడా మీకు వర్క్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్‌గా రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకేనా? ఏంటంటే మనకి క్లియర్‌గా ఐడియా ఉన్న మెథడ్ అనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ 3కి సంబంధించిన నోడ్ అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో నుంచి మనకొచ్చేమంటే రిమూవ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు క్యూలో వచ్చి ఎంప్టీగా ఉంది. సో, ఇప్పుడు మనం వచ్చి ఏం చేస్తామంటే మన యొక్క లెవెల్ లిస్ట్‌లో ఓకేనా? ఎల్ఈవీఎల్ లెవెల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ లెవెల్ లిస్ట్‌లో మనం వచ్చేమంటే మన యొక్క సి నోడ్ ఓకేనా? కరెంట్ నోడ్ యొక్క వాల్యూని యాడ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు నాకు మన యొక్క లిస్ట్‌లో మనకొచ్చేమంటే 3 అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సి నోడ్ అంటే ఏమి? మనకి 3కి సంబంధించిన నోడ్. అంటే ఓకేనా? సో, ఈ 3కి సంబంధించిన నోడ్ యొక్క లెఫ్ట్ టు రైట్ అనేది చెక్ చేస్తాం. ఇఫ్ మనకొచ్చేమంటే సి నోడ్ ఓకేనా? సి నోడ్‌ని కాపీ చేసుకుందాం. సి నోడ్ డాట్ లెఫ్ట్ ఓకేనా? సి నోడ్ డాట్ లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే నాట్ ఈక్వల్ టు నల్ అయితే మనం ఏం చేస్తాం? ఈ నెక్స్ట్ లెఫ్ట్‌ని తీసుకుపోయి మనం వచ్చేమంటే మన యొక్క క్యూలో యాడ్ అనేది చేస్తాం. సో, లెఫ్ట్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు నల్ అంటే 3కి లెఫ్ట్ అనేది మనకి 9 అనేది ఉంది కాబట్టి ఇది నల్ కాదు. ఓకేనా? నల్ కాదు కాబట్టి మనకొచ్చేమంటే క్యూ డాట్ యాడ్ ఆఫ్ మనం ఏం చేస్తామంటే మన యొక్క నోడ్ దట్ మీన్స్ సి నోడ్ ఓకేనా? సి నోడ్ అంటే సి నోడ్ డాట్ మనకొచ్చేమంటే లెఫ్ట్. సో, ఇప్పుడు మనం వచ్చామంటే సి నోడ్ డాట్ లెఫ్ట్ అనేది యాడ్ చేసినాం. లెఫ్ట్ అంటే మనకిప్పుడు మన యొక్క క్యూలో ఏం యాడ్ అయింది? 9 అనేది యాడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం రైట్ కూడా చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఇఫ్ సి నోడ్ డాట్ రైట్ ఆర్ఐజీహెచ్‌టి రైట్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు సేమ్ క్యూ డాట్ యాడ్ ఆఫ్ సి నోడ్ డాట్ రైట్ అనేదాన్ని యాడ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకి 3 యొక్క రైట్ కూడా మనకొచ్చుంటే 20 అనేది ఉంది. సో, కాబట్టి మనకి 20 అనేది యాడ్ అనేది అయింది ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనకి 20 అనేది యాడ్ అయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఔట్ సైడ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లెఫ్ట్‌లో, రైట్‌లో అనేది యాడ్ చేసి నెక్స్ట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇటరేట్ అయినప్పుడు I++ అవుతుంది. I++ అయినప్పుడు మనకి సైజ్ ఎంత? మనకు ఆల్రెడీ సైజ్ అనేది తెలుసు 1. సో, కాబట్టి 1 టైమ్ మాత్రమే ఇటరేట్ అనేది అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ బయటకొచ్చినప్పుడు మనకి లిస్ట్‌లో మనకేముంది అంటే నార్మల్‌గా లిస్ట్ ఆఫ్ ఇంటిజర్‌లో మనకొచ్చేమంటే ఏముంది అంటే లెవెల్ లిస్ట్‌లో 3 అనేది ఉంది. సో, దీన్ని మనం వచ్చేమంటే లిస్ట్‌లోకి యాడ్ అనేది చేస్తాం. దట్ మీన్స్ మనకొచ్చేమంటే సో, ఈ యొక్క లిస్ట్‌లో మనం వచ్చేమంటే నార్మల్‌గా ఒక లిస్ట్ అనేది పెట్టి దీంట్లో యాడ్ అనేది చేసినాం. 9 కాదు 3 ఓకే. 3 అనేది యాడ్ అనేది చేసినాం. ఓకే. ఎందుకంటే మనకిప్పుడు లిస్ట్ లెవెల్‌లో మనకేముంది 3 అనేది ఉంది. సో, దీన్ని మనం వచ్చి ఎత్తుకుపోయి ఎక్కడమంటే ఆన్సర్ లిస్ట్‌లో యాడ్ అనేది చేసేసినాం. సో, 3 అనేది మనకి యాడ్ అయింది. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సేమ్ వైల్ అనేది మళ్ళీ అంటే వైల్ అనేది మళ్ళీ ఇదైనప్పుడు మనకొచ్చేమంటే క్యూ అనేది మనకి ఎంప్టీనా అంటే నో. ఎందుకంటే మనకి క్యూలో 2 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, కాబట్టి దీని యొక్క సైజ్ వచ్చి మనకి 2 అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఫస్ట్ మనకొచ్చేమంటే ఈ యొక్క ఇది మళ్ళీ క్రియేట్ అనేది అవుతుంది కాబట్టి ఇది ఎంప్టీగా వస్తుంది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే మళ్ళీ చెక్ చేస్తాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ మనకొచ్చేమంటే 9 అనేది తీసుకుంటుంది రిమూవ్ చేసినప్పుడు. మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. లెవెల్ నోడ్ డాట్ దీని యొక్క వాల్యూ అనేది యాడ్ చేస్తాం. ఎక్కడంటే మన యొక్క లిస్ట్‌లోకి. సో, కాబట్టి మనకి 9 అనేది యాడ్ అయింది. ఓకే. సో, నెక్స్ట్ దీనికి లెఫ్ట్ టు రైట్ అనేది చెక్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఓకే. నల్ కాబట్టి ఇది మళ్ళీ మనకొచ్చేమంటే ఫర్ లూప్ అనేది ఇంకా ఒకసారి ఇటరేట్ అయ్యింది. ఎందుకంటే సైజ్ అనేది 2 కదా! సో, కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 20 అనేది వస్తుంది. ఓకేనా? 20 అనేది వచ్చినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే ఇక్కడ మన యొక్క లెవెల్ లిస్ట్‌లో యాడ్ అనేది చేస్తున్నాం 20. ఓకే. సో, మళ్ళీ చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ టు రైట్ ఉన్నాయా అని. ఓకేనా? సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే లెఫ్ట్ టు రైట్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఉన్నాయి కాబట్టి మనకొచ్చేమంటే దీన్ని ఇప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం వచ్చేమంటే 2 టైమ్స్ ఫోల్డ్ చేసుంటాం ఇక్కడ. అంటే రిమూవ్ చేసినాం. కాబట్టి మనకి ఈ 9, 20 అనేది రిమూవ్ అయిపోయింది. సో, నెక్స్ట్ లెఫ్ట్ అనేది ఉంది కాబట్టి 15 అనేది యాడ్ అవుతుంది. రైట్ అనేది ఉంది కాబట్టి 7 అనేది యాడ్ అవుతుంది. సో, నెక్స్ట్ కిందకొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఈ యొక్క లెవెల్ లిస్ట్‌ని తీసుకుపోయి మనం వచ్చేమంటే మన యొక్క ఆన్సర్ లిస్ట్‌లో యాడ్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 9, 20 అనేది యాడ్ అవుతుంది. సో, మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో 15, 7 అనేది ఉంది కాబట్టి క్యూ అనేది నాట్ ఎంప్టీ. సో, కాబట్టి మళ్ళీ లెంత్ అనేది 2. దట్ మీన్స్ సైజ్ అనేది. ఓకేనా?
సైజ్ అనేది 2 కాబట్టి మళ్ళీ ఈ న్యూ అరే లిస్ట్ అనేది జనరేట్ అనేది చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే ఎంప్టీ అనేది వస్తుంది. మళ్ళీ సేమ్ లైక్ మనకి 15. సో, 15 అనేది పాప్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ 15 అనేది పాప్ అనేది అయిపోతుంది. సో, ఇలా చెక్ చేసినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే ఈ యొక్క 15 అనేది మనకొచ్చేమంటే లెవెల్ లిస్ట్‌లో యాడ్ అనేది అవుతుంది. సో, దీనికి లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకేం లేవు కాబట్టి సేమ్ మళ్ళీ ఇటరేట్ అనేది అవుతుంది ఫర్ లూప్. ఇటరేట్ అయినప్పుడు మనకి మళ్ళీ 17 అనేది తీసుకుంటుంది. ఓహ్! సారీ 17 కాదు 7 అనేది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మళ్ళీ సేమ్ దీన్ని 7ని మనం తీసుకుపోయి మనం వచ్చేమంటే మనం లెవెల్ లిస్ట్‌లో యాడ్ అనేది చేస్తాం. సో, మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ మనకేం లేవు కాబట్టి సో, ఈ ఆన్సర్ లిస్ట్‌ని మనం వచ్చేమంటే మన యొక్క ఆన్సర్ లిస్ట్‌లో మనం వచ్చేమంటే లెవెల్ లిస్ట్‌ని యాడ్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే 15, 7 అనేది యాడ్ అయింది. సో, నెక్స్ట్ చెక్ చేసినప్పుడు మనకి క్యూలో మనకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం ఎలిమెంట్స్ అనేది లేదు కాబట్టి మనకి ఈ యొక్క వైల్ ఔట్‌సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో, వైల్ ఔట్‌సైడ్ అనేది వచ్చినప్పుడు ఓకేనా. సో, మనం డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే మన యొక్క ఆన్సర్ లిస్ట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం ఇక్కడ. రిటర్న్ మన యొక్క ఆన్సర్ లిస్ట్. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ఆన్సర్ లిస్ట్‌లో ఇప్పుడు ఏముంది? సేమ్ మనకు కావాల్సిన అవుట్‌పుట్ 3, 9, 20, 15, 7 అనేది ఉన్నాయి. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసుకుంటాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్. చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. జస్ట్ ఏమంటే మనం లెవెల్ వైస్ మనం మూవ్ అనేది అవ్వాలి కాబట్టి బీఎఫ్ఎస్ అప్రోచ్‌లో దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ క్యూ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది చూస్తే మనకొచ్చి నార్మల్‌గా మనం ఎవ్రి నోడ్‌ని మనం వచ్చేమంటే ఓన్లీ 1 టైమ్ మాత్రమే విజిట్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చినట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే లెవెల్ వైస్ మనం వచ్చేమంటే మనకి క్యూలో మనం వచ్చేమంటే ఎలిమెంట్స్ అనేది స్టోర్ అనేది చేస్తున్నాం. సో, ఇది మనకొచ్చేమంటే వరస్ట్ కేస్‌లో మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సో, ఇక్కడ కూడా మనకొచ్చేమంటే అన్ని నోడ్స్ అనేది మనం అన్ని ఎలిమెంట్స్‌ని మనం లిస్ట్‌లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకి బిగ్ O ఆఫ్ n ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఎవ్రి టైమ్ మనం వచ్చేమంటే ఇటరేట్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో, మనం కంపేర్ చేస్తే మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ n ప్లస్ బిగ్ O ఆఫ్ n స్పేస్ కాంప్లెక్షన్ దీన్ని మనం ఫైనల్‌గా మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n గాని మనం కన్సిడర్ అనేది చేస్తాం అనమాట. సో, కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో లెవెల్ వైస్ మనం వచ్చేమంటే స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా క్యూలో చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటే ఫస్ట్ క్యూలో మనం వచ్చేమంటే 3 అనేది స్టోర్ చేసుంటాం. సో, నెక్స్ట్ తీసుకున్నప్పుడు మనం వచ్చేమంటే నెక్స్ట్ టైమ్ క్యూలో వచ్చి మనకొచ్చేమంటే దీనికి లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్‌ని, రైట్ అనేది ఉంటే దీన్ని తీసుకోపోయి మళ్ళీ మనం క్యూలోనే స్టోర్ చేస్తాం. సో, మళ్ళీ మనం దీంట్లో నుంచి 9 అనేది తీసుకొని ఓకేనా. దాంట్లో ఏదైనా లెఫ్ట్, రైట్ ఉంటే దాన్ని క్యూలో స్టోర్ చేస్తాం. ఇక్కడ మనకి లెఫ్ట్, రైట్ 9కి లేదు కాబట్టి ఏం స్టోర్ కాదు. నెక్స్ట్ 20 అనేది తీసుకుంటాం కాబట్టి 20కి లెఫ్ట్, రైట్ ఉన్నాయి కాబట్టి 15, 7 అనేది స్టోర్. సో, సేమ్ లైక్ మనం ఎప్పుడైతే మనం ఇటరేట్ చేస్తామో ఎవ్రి టైమ్ మనం వచ్చామంటే ఇక్కడ వచ్చి ఒక న్యూ లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. సో, ఈ న్యూ లిస్ట్‌ని తీసుకుపోయి మనం ఆన్సర్ లిస్ట్‌లో యాడ్ అనేది చేసేస్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనం వచ్చామంటే ఒక న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని దీన్ని తీసుకుపోయి ఆన్సర్ లిస్ట్‌లో యాడ్ చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చామంటే లెవెల్ వైస్ మనం వచ్చామంటే ఇటరేట్ అనేది చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో, కాబట్టి దీన్ని మనం నార్మల్‌గా ఏమంటామంటే బీఎఫ్ఎస్ అప్రోచ్ అనేది అంటాం. సో, మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీరు ఒకసారి రెఫర్ అనేది చేయండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనం రన్ చేయడం వదిలేసినాం. ఓకే, రన్ అనేది చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి 89.78% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.